అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలేంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. కొత్తగా పెట్టినటువంటి ఛానల్, కొద్దిగా మీ అందరి సపోర్ట్ నాకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ సలహాల ప్రకారమే ఏ విధంగా చేయాలి అంటే ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడితే బాగుంటుంది అనేది మీ కామెంట్ని బట్టి నేను వీడియోలు చేయటం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్కి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ వార్తలు ఏంటో చూద్దాం. మెయిన్ పేజీలో ఉన్నటువంటి వార్తలు, ఫస్ట్ 2 పేజీలు కూడా యాడ్సే. ఇక తర్వాత ప్రేమ వన్నె పులులు ఉన్నాయి, అమ్మాయిలు పారా హుషార్. ప్రేమించాలని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు, నిరాకరించడంతో ముఖంపై యాసిడ్ పోశాడు, కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర గాయాల పాలైన బాధితురాలు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో ఈ దారుణం జరిగింది. తనకు దక్కని యువతి ఇంకెవరికీ దక్కకూడదనుకున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయికి మరొకరితో పెళ్లి నిశ్చయమవుతుందని తెలిసి ఆమెపై కత్తితో దాడి చేసి కడతీర్చాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఏడాది క్రితం జరిగిన ఉన్మాద చర్య ఇది. ఇలా అనేక రకాల మంది అమ్మాయిల మీద ప్రేమోన్మాదులు జరుపుతున్నటువంటి దాడుల గురించి, నిత్యం జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల గురించి ఈ కథనం రాయటం జరిగింది. అందుకే ప్రేమ వన్య పులులు ఉన్నాయి, అమ్మాయిలు మీరంతా పారా హుషార్, జాగ్రత్తగా ఉండండి అనే కథనంతో ఈనాడు ప్రచురించడం జరిగింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కేసలాట జరిగిందంటండి. 15 మంది మృతి, పలువురికి గాయాలయ్యాలంట. కుంభమేళా భక్తుల రద్దీతో ఈ దుర్ఘటన జరిగిందంట. ప్రధాని మోదీ గారు అయితే సంతాపం తెలియజేశారు. కుంభమేళా జరిగినటువంటి భక్తులు, కుంభమేళాకి వెళ్ళి తిరిగి వస్తూ భక్తులు ఏంటంటే తొక్కిసలాట, చాలామంది భక్తులు ఉన్నారు కాబట్టి, చాలామంది ప్రయాణికులు ఉన్నారు కాబట్టి ట్రైన్లో ఎక్కే క్రమంలో తొక్కిసలాట జరిగి 15 మంది మృతి చెందారంటండి. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అది. నెలలో ఒకరోజు స్వచ్ఛాంధ్ర కోసం కందుకూరులో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను అలాగే ఉంచుకోవాలి, అప్పుడే రాష్ట్రం శుభ్రంగా ఉంటుంది, స్వచ్ఛాంధ్ర సాధ్యమవుతుంది. దీనికోసం నెలలో ఒకరోజు 3వ శనివారం అందరం కలిసి పనిచేద్దాం అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అది పరిస్థితి స్వచ్ఛాంధ్ర గురించి. ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తుంటే ఎంతో బాధేస్తుంది. అన్నమయ్య జిల్లాలో యువతి ముఖంపై ఓ యువకుడు యాసిడ్ పోసి కత్తితో గాయపరిచాడు. గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి 2 సార్లు అత్యాచారం కేసులో జైలుకు వెళ్ళి వచ్చి మళ్ళీ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తప్పు చేసిన నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా, ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేదే లేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలండి. ఎమ్మిగనూరులో ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ పార్క్, కర్ణాటకకు చెందిన పెట్టుబడిదారుల ఆసక్తి. భారత్ టెక్స్ 2025లో పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్న ఏపీ పెవిలియన్. ఇది పరిస్థితి. సమాజానికి తిరిగిస్తేనే జీవితానికి సార్థకత. తలసీమియా చిన్నారులకు అండగా నిలిచిన అందరికీ సెల్యూట్. యుఫోరియా మ్యూజికల్ నైట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్టీఆర్ ట్రస్ట్ 100 ఏళ్ళైనా ఇలాగే ఉండాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ ఉన్నటువంటి చిత్రం మీరు ఇక్కడ చూడవచ్చు. జలవనరుల శాఖకు 27,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎమ్మెల్యేలు, ఎంపీలు జలవనరుల శాఖ ప్రధాన కార్యాలయానికి బారులు తీరారు. తమ నియోజకవర్గాల్లో కొన్ని జలవనరుల శాఖ ప్రాజెక్టులు చేపట్టాలని ఇంజనీర్ల నుంచి కొంత సమాచారం కూడా తీసుకుని జత చేసి సమర్పించారు. ఇలా గడిచిన 8 నెలల్లో జలవనరుల శాఖ కార్యాలయానికి 1,785 ప్రతిపాదనలు అందాయి. అసలు హైడ్రాలజీ ప్రకారం అధ్యయనం కూడా చేయనివి, నీరు అందుబాటులో లేనివి ఉన్న నీటిని సర్దుబాటు చేసి ప్రాజెక్టులు నిర్మిస్తుండగా మళ్ళీ అవే నీటి ఆధారంగా కొత్త ప్రతిపాదనలతో వచ్చినవి కూడా ఇందులో ఉన్నాయి. ఇది పరిస్థితి. కొత్త పనుల కోసం ఎమ్మెల్యేల నుంచి 1,785 విజ్ఞప్తులు వెళ్ళినాయంట. ప్రస్తుత ప్రాధాన్య ప్రాజెక్టులతో అనుసంధానం అయితే సరే, లేకుంటే ఆ తర్వాతేనంటూ అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారని సమాచారం అయితే ఉంది. అధ్వానంగా నాడు, అద్దంలా నేడు. చూడండి, పెద్ద గోతులు, మురుగునీటితో ఏటీ అగ్రహారం రహదారి అంతకుముందు గత 5 ఏళ్ల పాలనలో ఎలా ఉందో చూడండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేయించినటువంటి రోడ్డు ఎంత అందంగా తీర్చిదిద్దారో చూడండి.
ఇది అప్పటికి ఇప్పటికీ తేడా చూపిస్తూ దాని మీద కథనం రాశారు. ఈ కేసు చట్ట సంక్లిష్టత ఉన్నది కాదు. విద్యార్థిని మృతిపై సిబిఐ విచారణ అవసరం లేదు. హైకోర్టులో కౌంటర్ వేసిన సిబిఐ ఎస్పీ. కర్నూలు జిల్లా దిన్నె దేవరపాడులో కట్టమంచి రామలింగారెడ్డి ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తమ కుమార్తెపై 2017 ఆగస్టు 19న అత్యాచారం చేసి హత్య చేశారని, ఈ కేసును సిబిఐకి అప్పగించాలంటూ తల్లిదండ్రులు 2019లో హైకోర్టులో చేసిన వ్యాజ్యంలో సిబిఐ తాజాగా కౌంటర్ సమర్పించింది. సిబిఐ దర్యాప్తు చేయడానికి ఈ కేసు అంతర్రాష్ట్ర పర్యవసనాలు చట్టపరమైన సంక్లిష్టత ఉన్నది కాదని పేర్కొంది. సుప్రీంకోర్టు, హైకోర్టులు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగించిన ముఖ్య సున్నిత కేసుల దర్యాప్తులో తమకు పరిమితంగా ఉన్న మానవ వనరులు నిమగ్నమై ఉన్నారని తెలిపింది. తమకు వనరుల కొరత ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో విద్యార్థిని మృతి కేసుపై సిబిఐ విచారణ సాధ్యం కాదని వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరింది. ఇది పరిస్థితి. 24 గంటల్లోనే ప్రేమోన్మాది అరెస్ట్. తనకు దక్కని అమ్మాయి ఎవరికీ దక్కకూడదని యాసిడ్ దాడి వివరాలు వెల్లడించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ. నిన్న జరిగిందండి. 24 గంటల గడవకు ముందే ఆ ప్రేమోన్మాదిని అరెస్ట్ చేయడం జరిగింది. చిన్నారిని చిదిమేసిన పాఠశాల బస్సు. రోజు తాను పాఠశాలకు వెళ్ళి వచ్చే బస్సు చక్రాలే ఆ చిన్నారిని చిదిమేశాయి. లేక 6 ఏళ్లకు కలిగిన బిడ్డ విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదన సూపర్లను కంటతడి పెట్టించింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన కుంచే జితేంద్ర 5 సంవత్సరాలు అంటండి. కోరుకొండలోని సిద్ధార్థ ఆంగ్ల మాధ్యమం పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. ఎప్పటిలానే శనివారం పాఠశాల బస్సులో గ్రామానికి చేరుకున్న జితేంద్ర తోటి విద్యార్థులతో కలిసి దిగాడు. క్యారేజీ పడిపోవడంతో కిందకు వంగిన అది గమనించని డ్రైవర్ బస్సును నడపడంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పునాదిపై ఇసుక పోసి మస్కా. ఇసుక మేటల కింద దాగిన సాయిరెడ్డి అక్రమాలు. కోర్టుకు సమర్పించిన నివేదికలో అసత్యాలు. ఇది పరిస్థితి. ఇసుక పెట్టేసి ఆ పునాది గోడ ఏదైతే ఉందో ఆ గోడని కప్పేశారంటండి. చెరువులో పడి బస్సు బోల్తా 5 విద్యార్థులకు గాయాలు. ఓకే. చెన్నై పోలీసుల అదుపులో కుక్కల విద్యాసాగర్. చల్లని చెక్కు కేసులో అరెస్ట్. కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేశారంటండి. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఏదో ఒకటి మాట్లాడాలి అంటూ మధ్యలో వస్తూ ఉంటారండి ఆవిడ. అంతే, మనం ఏం చేయలేం. కీచకోపాధ్యాయుడికి దేహశుద్ధి. విద్యార్థిని పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఉదంతం ఇది. విద్యాశాఖ అధికారులు, బాధితురాలి బంధువుల కథనం మేరకు నంద్యాల జిల్లా పాణ్య మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని 6 నెలలుగా ప్రధానోపాధ్యాయుడు మల్లేశ్వర లైంగికంగా వేధిస్తున్నాడు. అలాంటి ఉపాధ్యాయుల్ని కస స్టేషన్లో పెట్టి కుమ్మేయాలంటున్నాను నేను. తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఇనప వ్యర్థాలతో రూపొందించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని పరిశీలిస్తున్న మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్. భలే ఉందండి. వ్యర్థాలకు అర్థాలనిచ్చే పరిశ్రమలను ప్రోత్సహించాలి. వార్త శృంగ నైరూప్య శిల్పావిష్కరణలో మార్గదర్శి ఎండి శైలజా కిరణ్. సూపర్. తెదేపాలోకి మరో 6 తుని వైకాపా కౌన్సిలర్లు. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీకి చెందిన మరో 6 వైకాపా కౌన్సిలర్లు శనివారం తెదేపాలో చేరారు. మండలంలోని తేటగుంట పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి సమక్షంలో కౌన్సిలర్లు 6 జాయిన్ అయ్యారంటండి. డ్రోను అద్దెకు ఆసరా రైతుకు. డ్రోన్లతో తక్కువ శ్రమతో తక్కువ సమయంలో ఎక్కువ పంటలకు పురుగు మందులు పిచికారీ చేయొచ్చు. అందుకే వీటిపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. కానీ వాటి ధరలు లక్షల్లో ఉండడంతో అందరూ కొనలేని పరిస్థితి. దీంతో ఎరువులు, పురుగు మందుల దుకాణదారులే వాటి సేవలు రైతులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఎవరైనా పురుగు మందులు కొంటే వారు చెప్పే సమయానికి ద్విచక్ర వాహనంపై డ్రోన్ను పంపి మందులు పిచికారీ చేస్తున్నారు. ఇందుకు ఎకరాకు 350 రూపాయలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ షష్ఠ షణ్ముఖ యాత్ర పూర్తి. చివరిగా తిరుత్తణి మురుగన్ స్వామివారి దర్శనం. ఓకే.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట అండి, అది ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది. సమాజానికి తిరిగిస్తేనే జీవితానికి సార్థకత, ఎన్టీఆర్ స్ఫూర్తితోనే అందరం ముందుకెళ్ళాలి. యూఫోరియా మ్యూజికల్ నైట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాటలు. సమాజం పట్ల పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ, సమాజం వల్ల పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. పేదరికం, ఆరోగ్య, విద్యా సమస్యలు ఉన్నాయి. సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వెచ్చించి జీవితాలను సార్థకం చేసుకోవాలి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఎన్టీఆర్ ఉండేవారు. అవనిగడ్డలో తుఫాను వస్తే వచ్చారు, రాయలసీమకు కరువు వస్తే వచ్చారు, జోలె పట్టారు, బాధితులను ఆదుకున్నారు. ఆయన స్ఫూర్తితోనే అందరం ముందుకెళ్ళాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పేర్కొన్నారు. యువత కేరింతలతో మ్యూజికల్ నైట్ అదుర్స్. ఓకే, గిరిజన చట్టాలను కాపాడుతాం, మరిన్ని రాజకీయ అవకాశాలు కల్పిస్తాం, సంత సేవాలాల్ మహారాజుకు చంద్రబాబు నివాళి. ఎన్టీఆర్ ట్రస్ట్ 100 ఏళ్ళైనా ఇలాగే ఉండాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. 40 లక్షల రూపాయలు ఇస్తామని సత్యవర్ధన్కు ప్రలోభాలు పెట్టారంటండి. ఎవరు వార్త ఇది వేరేదండి. మరొక వార్త, 40 లక్షల రూపాయలు ఇస్తామని సత్యవర్ధన్కు ప్రలోభాలు, అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరింపులు. వంశీ ఆయన అనుచరుల పాత్రపై దర్యాప్తులో వెలుగులోకి, అనుకూలంగా వాగ్మూలం చెప్పడంతో 20,000 రూపాయల చెల్లింపు. గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదును వెనక్కి తీసుకునేందుకు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి 40 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ప్రలోభ పెట్టినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. అంగీకరించుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వంశీ ఆయన అనుచరులు బెదిరించి ఒప్పించారు. ఇందుకు గాను ముందస్తుగా 20,000 రూపాయలు ఇచ్చినట్లు తెలిసింది. సత్యవర్ధన్ ఎస్సీ ఎస్టీ కోర్టులో అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత దీని ఆధారంగా ఉన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేయాలన్నది వంశీ ఆలోచన. అక్కడ కేసును క్వాష్ చేస్తే మిగిలిన మొత్తం ఇస్తామని చెప్పారు. వంశీ ముఖ్య అనుచరులు న్యాయవాది సాయంతో సత్యవర్ధన్ను కోర్టుకు తీసుకొచ్చి వాంగ్మూలం ఇప్పించారు. అనంతరం అతన్ని తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. ఇది జరిగినటువంటి పరిణామాలు. కర్మాగారం నుంచి గ్యాస్ లీక్, 15 మంది విద్యార్థులకు అస్వస్థత అంటండి. మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు, వెంటనే ఘటనా స్థలానికి చేరేలా సత్వర స్పందన దళాలు. హేయమైన నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం. అన్నమయ్య జిల్లాలో యాసిడ్ దాడి, ఇతర నేరాల్లో కఠిన శిక్షలు పడేలా చర్యలు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారి సందేశం అండి ఇది. ప్రతి ఒక్కరికి చర్యలు అయితే తీసుకుంటున్నట్లుగా చెప్పారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి కూటమి ప్రభుత్వ సాయం, 12 లక్షల రూపాయల పింఛను బకాయి. 1.2 లక్షల పింఛను బకాయి, 2.06 లక్షల ఛార్జిషీటు పరిష్కారం అందజేత. హత్యకు గురైన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకుంది. అప్పట్లో వైకాపా ప్రభుత్వం సుబ్రహ్మణ్యం కుటుంబానికి పరిహారం ఇస్తామని హామీ ఇచ్చి మరచింది. ఈ విషయాన్ని ఇటీవల న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన సీఎం పరిహారం పంపిణీకి చర్యలు తీసుకున్నారు. ఇది పరిస్థితి. బీబీఎస్ ప్రమాద గంటికలు, ప్రస్తుత ఆసుపత్రిలో పెరుగుతున్న కేసులు. అరుదుగా 1,00,000 మందిలో ఒకరిద్దరికే వచ్చే గులియన్ బారీ సిండ్రోమ్, బీబీఎస్ అనే నరాల సంబంధిత వ్యాధి కేసులు రాష్ట్రంలో ఇటీవల భారీగా ఉన్నాయంటారు. కోళ్ల ఫారాల్లో అపరిశుభ్రతతో వైరస్ వ్యాప్తి, 4 జిల్లాలలో బర్డ్ ఫ్లూ గుర్తింపు. ఇది పరిస్థితి. అదానీ లేఖ సెకీ సంతకం. సెకీ విద్యుత్ ఇస్తుందట, ఏప్రిల్ నుంచి సిద్ధం కావాలంటూ ఒత్తిడి. పదే ఇంధన శాఖకు లేఖలు. విద్యుత్ తీసుకోవాలంటూ అదానీ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ సెకీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పదే లేఖలు పంపుతోంది. విద్యుత్ సరఫరా నెట్వర్క్ సిద్ధం కాకముందే విద్యుత్తును తీసుకునేందుకు సిద్ధం కావాలని తొందర పెడుతోంది. ఇందుకు సంబంధించి సెకీ నుంచి ప్రతి 2-3 రోజులకు ఓ లేఖ వస్తూనే ఉంది. ఇది పరిస్థితి. దగ్గుతుంటే బయటకు ఊపుతున్న ఊపిరితిత్తులు, అరుదైన శస్త్రచికిత్సతో బాధితుడికి ఉపశమనం కలిగించినటువంటి డాక్టర్ అండి. ఇక్కడ ఫోటోలో కూడా చూడవచ్చు. కెనరా బ్యాంకులో ₹1,00,00,000 విలువైన బంగారం మాయమైందంట. అదొక ప్రత్యేకమైనటువంటి వార్త. బందిపోట్లు, స్మగ్లర్ల బయోగ్రఫీలతో సినిమాల, మంత్రి సత్యకుమార్ యాదవ్. కారు తాకిందని ఆటో డ్రైవర్ దాడి, ప్రాణాలు కోల్పోయిన గోవా మాజీ ఎమ్మెల్యే. కర్ణాటక రాష్ట్రం బెలగాం నగర
ఖడే బజార్ ఓ ఆటో డ్రైవరు గోవా మాజీ ఎమ్మెల్యే లావో మమలేదార్ పై దాడి చేశాడు. కొద్దిసేపటికి ఆయన కుప్పకూలి మరణించారు. ఇది పరిస్థితి. తమిళనాడుకు తరలిన జయలలిత ఆస్తులు అంటండి. అమ్మాయిపై చేయేస్తే ఆకతాయికి షాకే. మహిళల భద్రతకు ప్రత్యేక వాచ్ రూపొందించిన తమిళనాడు యువకుడు. అదండి పరిస్థితి. మహిళా పోలీసులకు విధులు ఎలా? మంత్రులు అధికారుల భేటీలో చర్చ. వన్ స్టాప్ సెంటర్ల దగ్గర పోలీసు భద్రత. బాలల హక్కుల పరిరక్షణకు ప్రత్యేకంగా పోలీసు యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయం. కల్తీ నెయ్యి టెండర్ వెనుక చెన్నై వ్యక్తి. ఆరా తీస్తున్న సిట్. 2వ రోజు కొనసాగిన విచారణ. ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు, గాయని మంగ్లీ గారు చెప్పినటువంటి మాటలు. మెయిన్ వార్తలే చదువుతున్నానండి, ఇంకేం చదవట్లేదు. ఇవ్వండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. ఆఫ్రికాను చీలుస్తూ 6వ మహాసముద్రం అంట. భారత్కు మెటా ప్రాజెక్టు వాటర్ వర్త్. ఓకే. కప్పం కడితేనే మైనింగ్ నిబంధనలకు పాత్ర. కూటమి నేతల జాతర. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నిలిచిపోయిన గనుల తవ్వకాలు. 50% పైగా తగ్గిన గనుల శాఖ ఆదాయం. బినామీలకు ఖనిజాన్ని విక్రయిస్తానంటేనే లీజులు, లేకపోతే ఎంతగా బతిమాలిన అనుమతి నిరాకరణ. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మైనింగ్ ఫెడరేషన్. కోర్టు ఆదేశించిన లీజులు మంజూరు చేయని కూటమి ప్రభుత్వం. టీడీపీ అక్రమార్కులకు మాత్రం పచ్చజెండా. నెల్లూరులో అడ్డగోలుగా క్వార్జ్ మైకా దోపిడీ. ముఖ్య నేత అండలతో చక్రం తిప్పుతున్న ఓ ఎంపీ. ముఖ్య నేతకు ఏటా 600 కోట్ల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం. ఇదండి పరిస్థితి. ఏదైతే మైనింగ్ శాఖ ఉంటుందో ఆ మైనింగ్ శాఖ గురించి ఒక ఆక్రోశం అయితే సాక్షి ద్వారా బయటికి రావడం జరిగింది. రాజధానిలో ఘోరం అంటండి, అదే ఢిల్లీలో తొక్కేసలాట రైల్వే స్టేషన్లో. సర్కారు లక్ష్యం స్వచ్ఛాంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటల గురించి ఇక్కడ రాయటం జరిగింది. ఓకే. ఉపాధికి బర్డ్ ఫ్లూ దెబ్బ. రోడ్డున పడుతున్న వేలాది మంది పౌల్ట్రీ కార్మికులు. రెడ్ అలర్ట్ జోన్ పరిధిలో మూతపడిన ఫారాలు. అది పరిస్థితి. అన్నదాతకు సున్నం సుఖీభవ లేనట్లే. తాబేళ్ల మృత్యు ఘోష అంటండి. సంరక్షణ లేక మృత్యువాత పడుతున్న ఆలివ్ రెడ్లీ. అప్పులు తీర్చలేక కౌలు రైతు ఆత్మహత్య అంటండి. ఇవి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం. అబ్బురుపరిచే అద్భుత లోకం. అది పరిస్థితి. సమాజ సేవకు అంకితం కావాలి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. రెవెన్యూ ఖాళీ. ఆఫీసుల్లో ఉన్నది సగం మందే. 350 మండలాలకు తహసీల్దారులు లేరు. 150 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఖాళీ. ఆర్ఐ సీనియర్ జూనియర్ అసిస్టెంట్లకు కొరత. ఆర్డీఓ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి. ఫిర్యాదుల పరిష్కారానికి పెద్ద అడ్డంకి. టార్గెట్ల ఒత్తిడితో ఉత్పత్తి పరిష్కారం. రెవెన్యూ శాఖలో జరుగుతున్నటువంటి లోపాల గురించి ఈ కథనం రాశారండి. ఆ మహిళా పోలీసును ఏం చేద్దాం? నియామకం స్త్రీ శిశు సంక్షేమ శాఖలకు పనిచేయిస్తున్నది యూనిఫామ్ విధుల్లో. నాడు జగన్ నిర్ణయాల ఫలితం ఇది. హోం శిశు సంక్షేమ శాఖ మంత్రుల చర్చలు. శిశు సంక్షేమ శాఖ పరిధిలోకి తేవాలని అనితా సంజయరాణి యోచన. ఆ మహిళా పోలీసులను ఏం చేద్దాం అంటే, మహిళా పోలీసులను ఇప్పుడు కొంతమంది మహిళా పోలీసులను పెట్టారు కదండి సచివాలయ ఉద్యోగులు ఇలాగా. వాళ్ళని ఏం చేద్దాం అనే దాని మీద చర్చలు అనమాట. పేదల కోసం ఒకరోజు, అదే రోజు పింఛన్లు పంపిణీ చేస్తున్న నెలలో 3వ శనివారం స్వచ్ఛంద్ర కేటాయిద్దాం. నేతలు నేల విడిచి సాములు. దానిపైన ప్రత్యేక ఆర్కే గారి కథనం అండి. వంశీ ఇంట్లో సాగిన సుదీర్ఘ సోదాలు. గచ్చిబౌలి ఇంట్లో సెల్ ఫోన్ల కోసం గాలింపు. అరెస్టుకు ముందు నోటీసు అందుకోగానే వైసీపీ నేతలు ఛానళ్లకు కాల్స్. తర్వాత వాటిని మాయం చేసిన వైనం. మై హోమ్
భూజాలో సీసీటీవీ పరిశీలన, ఇంట్లో కీలక ఆధారాల సేకరణ, సత్యవర్ధన్ను విజయవాడ కోర్టు నుంచి ఇక్కడికే తరలించినట్లు గుర్తింపు. ఇది పరిస్థితి. మహిళల జోలికి వస్తే మరణదండనే అంట. ఇంటర్నెట్ చూసి దొంగ నోట్లు వచ్చేశాడు. చీరల అద్దెకంలో నష్టాలతో నకిలీ కరెన్సీ ముద్రణ, ₹1,00,00,000 విలువైన నోట్లు స్వాధీనం, 5 నిందితులను అరెస్ట్ చేసిన తూర్పు పోలీసులు. ఆర్కే గారి ప్రత్యేక కథనం అండి అది. ఇవి 3 పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.